మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి జడ్పీహెచ్ఎస్ పూడూరు గ్రామం మేడ్చల్ మండలంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం బాధ్యత. ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పూడూరు గ్రామంలో సోమవారం ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించడం పవిత్ర కార్యమన్నారు. ధర్మరక్షణ, అభివృద్ధి కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో మద్యం, నోట్లతో ప్రలోభాలకు గురి చేయడం, నేతలకు వెలకట్టడం బాధాకరమన్నారు. త్వరలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు. పూడూరు గ్రామంలో సొంత ఊర్లో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పుకుంటాను. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచేసి చెప్తుంది, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టడం ఇది సాడ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞానం, చాలా ఆలోచనతో ఓటు వేసేది పరిమితం కాబట్టి అన్ని 75 రోజులుగా ఏ పార్టీ ఏంది, ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకునే వాళ్ళుగా ఇవాళ నిండు మనసుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి కోరికైనా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్స్.